నమస్తే, వెల్కమ్ టు హిట్ న్యూస్. వాస్తవ వార్తలే లక్ష్యం. కొన్ని ఆవిష్కరణలు భారత్ ను అంతరిక్ష రంగంలోకి బడా అనిపించేలా చేస్తే, మరికొన్ని ఆవిష్కరణలు దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి సమృద్ధి దిశగా నడిపించాయి. ఒకప్పుడు ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ దేశాన్ని నేడు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి నేర్పించిన మహోన్నత వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచారు. తన పరిశోధనలతో వ్యవసాయ రంగంలో దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన స్వామినాథన్ 98 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేశారు. ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి దేశవ్యాప్తంగా తక్కువ ఆదాయం పొందుతున్న ఎంతో మంది రైతుల జీవితాలను మార్చేసింది. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి సాంబశివన్. ఆయన ఒక సర్జన్. స్వామినాథన్ కూడా తండ్రిలాగే డాక్టర్ కావాలనుకున్నారు. కానీ 1943లో బెంగాల్లో సంభవించిన కరువును చూశాక తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగు వేశారు. త్రివేంద్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ డిగ్రీ పట్టా పొంది తర్వాత మద్రాసు అగ్రికల్చర్ కళాశాలలో అగ్రికల్చర్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ, ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చదివారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. 1954లో భారత్ కు తిరిగి వచ్చి శాస్త్రవేత్తగా రీసెర్చ్ కొనసాగించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1960 దశకంలో హరిత విప్లవం ప్రారంభమైంది. ప్రపంచ హరిత విప్లవ శ్రీ పితామహుడిగా పేరుగాంచిన నుంచి స్వయం సమృద్ధి వైపునకు శ్రీ నార్మన్ బోర్లాగ్ సహా పలువురు శాస్త్రవేత్తలతో స్వామినాథన్ పరిశోధనలు చేశారు. భారత్ లో కరువు నివారణ, అధిక దిగుబడిని ఇచ్చే నూతన వంగడాల అభివృద్ధి, వ్యవసాయంలో యాంత్రిక ఉపకరణాల వినియోగం, నీటిపారుదల వ్యవస్థలు, కలుపు సంహారకాలు, ఎరువుల గురించి విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఇక 1960 నుంచి 1970లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కరువు కోరలో చిక్కుకున్న భారత్ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్లింది. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాల వల్ల దేశ వ్యవసాయ ఉత్పాదక అమాంతం పెరిగింది. అప్పటి వరకు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. రైతులకు కనీస మద్దతు ధర కోసం 2006లో స్వామినాథన్ నేతృత్వంలోని కమిషన్ పలు సిఫార్సులు చేస్తూ ఓ నివేదికలను విడుదల చేసింది. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో ఈ కమిటీ ఇచ్చిన నివేదికని ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కోవడానికి మేలైన వరి, వంగడాలు, గోధుమలు, మొక్కజొన్న, వంగడాల రూపకల్పనలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అధిక దిగుబడినిచ్చే బాస్మతి బియ్యాన్ని అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ సహకారం కూడా ఉంది. దిగుబడిని పెంచే నూతన వంగడాల సృష్టితో పాటు అధునాతన వ్యవసాయ పరికరాలపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఇది దేశీయ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు నాంది పలికింది. 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ MSSRF ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఈ సంస్థ వ్యవసాయ పరిశోధనలతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని రైతులకు సాయం చేస్తోంది. స్వామినాథన్ తన జీవిత కాలంలో కీలక బాధ్యతలు, చాలా పదవులు నిర్వహించారు. 1961-72 మధ్య కాలంలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1972 నుండి 79 మధ్య కాలంలో ICAR డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. 1979-80లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1980-82 మధ్య కాలంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. 1982-88 మధ్య కాలంలో ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. 2004లో దేశంలోని రైతుల ఆత్మహత్యలు, ఇబ్బందులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్ కు చైర్మన్ గా నియమితులయ్యారు స్వామినాథన్. ఈ కమిటీ దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యలు, ఒత్తిళ్లపై అధ్యయనం చేసి 2006లో నివేదిక సిద్ధం చేసింది. సాగు సగటు ఉత్పత్తి వ్యయంలో కనీసం 50% ఉండేలా పంటకు కనీసం మద్దతు ధర నిర్ణయించాలని కమిటీ ఈ సందర్భంగా సూచించింది. ఎంఎస్ స్వామినాథన్ జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్,
పద్మ విభూషణ్ అవార్డులను సైతం ఎంఎస్ స్వామినాథన్ అందుకున్నారు. హెచ్కే ఫిరోడియా అవార్డు, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డులైన రామన్ మెగసెసే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులు కూడా అందుకున్నారు. టైమ్ మ్యాగజైన్ ఆసియాలోని అత్యంత ప్రభావశీలులైన తొలి 20 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. వారిలో స్వామినాథన్ కూడా ఒకరు. మెడిసిన్, ఇంజనీరింగ్ చాలా గౌరవప్రదంగా భావించే కాలంలో స్వామినాథన్ పెరిగినప్పటికీ వ్యవసాయం వైపే ఆయన అడుగులు వేశారు. నూతన వంగడాలు, ఆవిష్కరణలు చేసి దిగుబడులను పెంచి భారత వ్యవసాయ వ్యవస్థకు మార్చారు. వ్యవసాయంలోనే దేశం స్వయం సమృద్ధి సాధించేలా కూడా చేసింది స్వామినాథన్. ఈ కృషి ఎంఎస్ స్వామినాథన్ ను భారత హరిత విప్లవ పితామహుడిగా నిలిపింది. ఈ రైతు బాంధవుడికి మరణం లేదు. ఆయన సేవలను దేశం ఏనాటికి మర్చిపోదు. వ్యవసాయంలో దేశం స్వయం సమృద్ధి సాధించేలా చేశారు. ఈ కృషి ఎంఎస్ స్వామినాథన్ ను భారత హరిత విప్లవ పితామహుడిగా నిలిపింది. ఈ రైతు బాంధవుడికి మరణం లేదు. ఆయన సేవలను దేశం ఏనాటికి కూడా మర్చిపోదు.